అందరికీ నమస్తే. నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు టాపిక్ కల్వకుంట్ల కుటుంబంలో ముఖ్య నాయకులైతే ఈరోజు తెలంగాణలో కనిపించడం లేదు. ముఖ్యంగా కవిత బెయిల్పై విడుదలైన రోజు రాత్రి కేటీఆర్ అమెరికా వెళ్ళారు. ఇక మరి కవిత కూడా ఢిల్లీలో బెయిల్ తర్వాత ఢిల్లీలో ఒకరోజు ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో తన నివాసానికి మరొక రోజు తెల్లారి వచ్చిన తర్వాత రాత్రి అక్కడే ఉన్నారు. మరొక రోజు మర్నాడు మాత్రం ఎర్రవెల్లిలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్తో మరి ఆమె కలిశారు. తర్వాత కవిత మరొకసారిగా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే బీఆర్ఎస్ కీలక నేతలు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు అని కూడా ప్రచారం జరుగుతోంది. నాటి ప్రభుత్వ హయాంలో మరి బిగ్ బాస్గా వెలుగొందిన కేటీఆర్ కవితలు ఎస్కేప్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు చూపించిన ఆత్రత ముంపు బాధితుల మీద చూపించలేకపోయారు. సో లెక్కలు తేలుస్తా నేను మొండిని ఎవ్వరిని వదల బొమ్మాలి అన్న కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన 10 రోజులు కాస్తున్నా కనీసం ముంపు బాధితులను కలుసుకునే తీరిక లేకపోవడం గమనార్హం. ఇక కేటీఆర్ వరదల సమయంలో అమెరికా విహారయాత్రకు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఆపదలో ఉండగా ప్రతిపక్షంలో వారిని ఆదుకోవాల్సి పోయి ఇక అక్కడి నుంచి ట్విట్టర్లో పోస్టులు పెడుతూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఓవరాల్గా మరి 13 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించానని పదే పదే చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేతులెత్తేశారా అనే ఒక అనుమానం అయితే తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక జైలు నుంచి కూతురు కూడా బయటికి వస్తుందా అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలపై మాట్లాడే కేటీఆర్ కూడా ఈ విపత్తు సమయంలో అల్లాడుతున్న ప్రజానికాన్ని పరామర్శించేందుకు మరి పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడం, కేసీఆర్ కూడా ఇదే వైఖరి అవలంబించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు బీఆర్ఎస్ ఆలోచన ఏంటి? అధికారం ఉంటే ప్రజలతో మమేకమా, పదవికి లేకపోతే ప్రజలను వదిలేస్తారా అనేది ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సత్యం శ్రీరామగంగం గారు, స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఇక జూమ్లో జాయిన్ అవుతున్నారు ఇక బేతి మహేందర్ రెడ్డి గారు, న్యాయవాది కమ్ ఆయన బీజేపీ నాయకులు. మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఓకే. నర్రా విజయ్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్, ఆయన కూడా జూమ్లో ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే, ముందుగా మీతోనే ప్రారంభిద్దాం. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ మీరు, కమ్ అనలిస్టు, రాజకీయాలను ఎప్పటికప్పుడు మీరే బాగా పరిశీలిస్తారు. సో ఈ విషయంలో అంటే రాష్ట్రంలో ఒకవైపు వరదలు వర్షాలు ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మరి రాజకీయాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు. మరి కేటీఆర్ కూడా మీరు చూశారు, మొన్న కవితను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఆమె నివాసంలో మరి ఆమెను అత్తవారింట్లో వదిలేసినట్టు ఆమె నివాసంలో వదిలేశారు, రాఖీ కట్టించుకున్నారు. రాత్రికి రాత్రే అమెరికా వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది. ఇక అక్కడి నుంచి ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. మరి ప్రజలతో కలిసి ఇక్కడ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, పలకరించాల్సింది పోయి మరి ఎక్కడో ఉండి చేయడం కావచ్చు. అలాగే మరి కవిత కూడా జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓవరాల్గా మరి ఇక నన్ను అనవసరంగా జైలుకు పంపించారు, నేను మొండిని, ఇప్పుడు జైలుకు పంపించిన తర్వాత జగమొండిని తయారయ్యాను, అందరి లెక్కలు తేలుస్తాను, నేను కేసీఆర్ కూతుర్ను ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా నేను కడిగిన ముత్యంలా వస్తానని చెప్పడం కావచ్చు. తర్వాత కేసీఆర్, ఇక ముఖ్యంగా మన కేసీఆర్ గురించి చెప్పుకోవాలంటే మరి తెలంగాణ అస్తిత్వపు బావుట అని కూడా మరి బీఆర్ఎస్ నాయకులంతా చెప్తారు. మరి అలాంటి నాయకుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడం కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం ఎట్లా చూస్తారు విజయ్ గారు? చూడండి, రాజకీయ పార్టీలు జనరల్గా చేసే పని అటువంటిది ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రజాస్వామ్యయుతంగా ఓ రాజకీయ పార్టీ పెట్టుకుని పరిపాలిస్తుంటారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటుంటారు. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 5 ఏళ్ల కాలానికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద, వారు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవల మీద, వారు విధాన నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటున్నారంటే దాని మీద ప్రశ్నిస్తూ ఉండేటువంటిదే ప్రతిపక్షంగా ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర వేరే ఉంటుంది, అధికార పక్షంలో ఉన్నప్పుడు పాత్ర ఉంటుంది. పార్టీ ప్రకారం విధానాలు ఎట్లా ఉన్నాయో చూడాల్సినటువంటి, ఇప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన వరద వచ్చినప్పుడు ఏమేం చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో వరదకు సంబంధించినటువంటి అంశంలో సహకరిస్తూనే ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ విధానాల ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకొని పంపించినటువంటి నేపథ్యంలో పార్టీ ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. మీరు ఇక్కడ సరిగా చేయలేదు, అక్కడ సరిగా చేయలేదు, అది చేయండి, ఇది చేయండి అని చెప్తుంటారు. ఇక ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎవరి కాళ్ళు చేస్తుంటారు. పార్టీ పరంగా కొంచెం చేస్తుంటారు, వ్యక్తిగతంగా కొందరు చేస్తుంటారు. అందించడాలు నిన్న వదిరాజు రవిచంద్ర గారు ఖమ్మంలో చేసినటువంటిది, అదేవిధంగా పార్థసారథి రెడ్డి ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి వీళ్ళు ఒక్కొక్క పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు అక్కడ సహాయ కార్యక్రమాలు, కొందరు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నటువంటి ఇటువంటివి వచ్చినప్పుడు, కొందరు సినిమాదారులు ఇస్తున్నారు, సినిమా నటులు విరాళాలు ఇస్తున్నారు, కొందరు వివిధ రకాల వివిధ రూపాల్లో ఒక్కొక్కరు చేయూతనిస్తుంటారు అన్నట్టు. రాజకీయ పార్టీగా ఎక్కువ బాధ్యతలు చేస్తుంటున్నటువంటిది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కీలకంగా ఎక్కువ బాధ్యత ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళది అత్యధిక బాధ్యతతో తీసుకొని ప్రజలకు అసలు ఈ వరద వచ్చినటువంటి ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉండేది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ వాస్తవానికి కూడా బాధ్యత విస్మరించినట్టే కనిపించింది. ఒక హెలికాప్టర్ తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఉన్నది. 2 మనుషులు కాపాడుతాం, 9 మంది మనుషులను కాపాడడానికి చనిపోతున్నాం అని చెప్తే హెలికాప్టర్ తీసుకురాలేనటువంటి దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో ఉండి మంత్రి ఏడ్చేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. నా చేత కాదు అని ఏడ్చేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. పార్టీ పరంగా చూసుకుంటే విపక్ష పార్టీ ఏముంటుంది, పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి హరీష్ రావు గారు, ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ ఎంపీ గారు, రాజ్యసభగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది చేయాలి, ఇది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది చేయాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి ఇంకా అదనంగా ఎలాంటి మీకు హెలికాప్టర్లు ఇవన్నీ కూడా మిలిటరీ అవన్నీ ఆంధ్రప్రదేశ్కి పోయినాయి తప్ప తెలంగాణకు వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. ఈరోజు కేంద్ర మంత్రి పర్యటన చేయడం జరిగింది. కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుంది ఏంది మాకు వీళ్ళు ఏమంటున్నారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు, గతంలో మేము వాడుకునే చెప్పుకోలేదు, అన్ని ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ కిందనే ఉన్నాయి, ఆ 1100 కోట్లు వాడుకోండి అని చెప్తున్నారు. దానికి సమాధానం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి లేదు, మేము ఇచ్చేసినాం, ఇక మాది మీరు ఏమైనా బిల్లులు పెట్టుకుంటే తర్వాత బిల్లులు కూడా కాదు, పాత వాటికి లెక్కలు చెప్తే కొత్త ఏమన్నా ఇస్తే అని చెప్తున్నాను. ఇదే మరి ఈ సూత్రమే గుజరాత్కు వర్తిస్తుందా, మరి ఈ సూత్రమే ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందా? ఆంధ్రప్రదేశ్ మిలిటరీ వాళ్ళే వచ్చి ఆడ గండ్లు కొడతానికి కూడా మిలిటరీ వాళ్ళే వచ్చి కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కనీసం పడవలు కానీ ఇంకే కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కేంద్రం నుంచి ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడినారు కేంద్ర మంత్రి గారు. ఫసల్ బీమా యోజన అనేది గుజరాత్లో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది. ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, రైతులకు సంబంధించినటువంటి పంట ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటిది ఇది చెత్త ప్రోగ్రాము, చెత్త స్కీమ్ అని విజయ్ రూపానీ ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నప్పుడు తీసి పక్కకు పడేసినటువంటిది ప్రధానమంత్రి సొంత గుజరాత్లో. దానికి ఆల్టర్నేటివ్ కూడా ఇంకోటి లేదు. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంటేషన్ చేయట్లేరు. దానికి ఇక్కడ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంటేషన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అది ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రం ఉపయోగపడి ఉందని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అది ఇట్లాంటి సమయంలో రాజకీయాలు చేసేది ఎవరు చేస్తున్నారు? అధికార పక్షంలో ఉన్నోళ్ళు ఇంత రాజకీయం చేస్తే ప్రతిపక్షం ఉన్నోళ్ళు డబుల్ చేస్తారు. మీరు ఒక ముఖ్యమంత్రి పోయి ఏం చేయాలి, మీరు ఎట్లాంటి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది, ఎంత నిధులు ఇస్తున్నావు ఏంటి అనేది చెప్పాలి ఉన్నది. ఇక విమర్శ చేయడం కోసమే కేసీఆర్ ఎందుకు వస్తలేడు, ఇది కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, 2,000 కోట్లు ఇవి అని ముఖ్యమంత్రి అది మాట్లాడితే డబుల్ మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు. అది కాదుగా పోయి చేయాల్సినది వరద సహాయానికి సంబంధించినటువంటి ఆదుకోవాలి, మనుషులు చనిపోకుండా చూడాలి. ఆడ నువ్వు కనీసం లోకల్ సుబాన్ అనే వ్యక్తి వేరే వికలాంగుడు కాపాడినటువంటి సిచ్యువేషన్ విజయ్ కుమార్ గారు ఓకే విజయ్ గారు మీ వాదనతో ఏకీభవిస్తున్నాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కావచ్చు, తర్వాత కేంద్రం నుంచి సహకారం లేదని విషయంలో బీజేపీ నాయకులతో మాట్లాడదాం. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో ప్రభుత్వందే బాధ్యత, దీంట్లో ఎవరు కాదనట్లేదు. ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. దాంట్లో మంత్రులంతా 3 మంత్రులంతా ఖమ్మంలో ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం 13 ఏళ్ళు ఉద్యమం చేసిన నాయకుడు. ఎట్ ద సేమ్ టైం 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణను
పాలించాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇంతకన్నా నాకు పెద్ద ఘనత ఏం అవసరం లేదని కూడా ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాంటి నాయకుడు మరి ఖచ్చితంగా ఒక రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలతో కలవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం బాధ్యతే ప్రజలను ఆదుకోవాల్సింది. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. ఇటు మరి కల్వకుంట్ల కుటుంబంలో ముఖ్య నేతలు కూడా అంటే కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ఎవరు కూడా మరి క్షేత్రస్థాయిలో కనీసం ప్రజల్ని పన్నెత్తి పలకరించడానికి పోలేదు. ఈ విషయంలో ఎట్లా చూస్తారు చెప్పండి? ప్రతి పార్టీ పరంగా చూడాలండి. ఆ పార్టీ అధ్యక్షుడు చెప్తేనే హరీష్ రావు వెళ్ళిపోయినటువంటిది. కేసీఆర్ రాలేదనేది ఇష్యూ కాదు కదా. కేసీఆర్ పార్టీ విధానాన్ని అటువంటి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు, ప్రధానమంత్రి ఎందుకు రాలేదు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ ఒకరు వచ్చి ఆడ ప్రజలకు సేవలు ఎట్లా అందుతున్నాయి అనేది చూడాలి. అక్కడ ఏ రకంగా అందుతున్నాయి, అందకపోతే ఏ రకంగా ప్రభుత్వం చేయాలి అనేది రావాలి తప్ప అధికారికంగా ఆ రోజే ముఖ్యమంత్రి అంటారు ముఖ్యమంత్రి వర్షాలు పడ్డాయంటే ఎందుకు పోలేదు, ట్వీట్ చేసి కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి పోయారు. మరి అప్పుడు మరి కేటీఆర్ ట్వీట్ భయపడే పోయినట్ట ఇవన్నీ వస్తాయి. ఇది కాదుగా మరి అటువంటి ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా అటెండ్ కావాలి. ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయని ప్రోగ్రామ్స్ బురదల నిర్లక్ష్యం చేసింది అనేది వస్తుంది. ఓకే విజయ్ గారు 1 మినిట్. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, నేను జర్నలిస్ట్నే, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఈ రాజకీయ పార్టీలను కాసేపు పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే కేసీఆర్కు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చరిత్ర పుటల్లో చెరిగిపోని స్థానం ఆయనది. ఆయన మరి ఢిల్లీ నుంచి బెయిల్పై కవిత వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో కలిశారు. పోనీ అనారోగ్యం ఉంది, ఆయన బయటికి రాలేకపోయారంటే అదొక సమాధానంగా భావించవచ్చు. కేటీఆర్ అమెరికా వెళ్ళారంటే కూడా మనం ఒక దాంట్లో ఆయన ముందే వెళ్ళిపోయాడు, సో అది పక్కకు పెట్టవచ్చు. కవిత కూడా మరి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె కూడా కొంత ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం. ఆమె కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. మరి రాష్ట్రంలో మహిళలు పురుషులు సమానంగానే ఉన్నారు. ఒక మహిళా నేతగా గతంలో మాజీ ఎంపీగా కావచ్చు. కేసీఆర్ ఇవి రాకపోవడం అనేది ఒక సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే అధికారంలో ఉంటేనే మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉంటారా, ప్రతిపక్షానికి బాధ్యత లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు విజయ్ గారు? లేదండి, ప్రతిపక్ష పార్టీగా అటెండ్ అయ్యారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అటెండ్. కేసీఆర్ అదేంటంటే వ్యక్తిగతంగా కేసీఆర్ రావాలి, కేసీఆర్ వచ్చింది, కేసీఆర్ పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ విధానం ఏంటి, పార్టీకి సంబంధించిన నాయకత్వం పార్టిసిపేషన్ ఎట్లా ఉంది, అది క్లియర్ గా ఉండాలి. పార్టీ విధానాలకు సంబంధించినటువంటి ఓ వ్యక్తి వచ్చిండో వ్యక్తి రాలేదు అనే సమస్య కాదు కదా. వ్యక్తి రాలేదు, మరి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు అది కూడా వస్తుంది క్వశ్చన్. కేసీఆర్ రాలేదు, కేసీఆర్ వ్యక్తి రాకపోతే అలా పార్టీ ఏమైనా ఇన్వాల్వ్ కాలేదా, అది కాదు కదా. వ్యక్తి అనే విషయం కంటే కూడా పార్టీ యాక్టివిటీ ఎట్లుంది. ముఖ్యమంత్రి గారు అదే రోజు పోతే ఏమైతుండే. విజయ్ గారు 1 మినిట్. మన స్టూడియోలో సత్యం శ్రీరంగం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్నా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత, మరి భారీ వర్షాలు వచ్చినాయి. ఖమ్మంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7,000 ఇండ్లు నీట మునిగిపోయినాయి, నిరాశ్రయులు అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి తలెత్తింది. సో మీరు ముంపును పసిగట్టడంలో కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా మీరు పూర్తి స్థాయిలో అప్రమత్తం కాలేకపోయారు. దీనికి వైఫల్యం మీరు కేటీఆర్ ట్వీట్ చేస్తే తప్ప సీఎం రేవంత్ రెడ్డి మరి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు అంటున్నారు. సో ఓవరాల్గా మీరు ఒక హెలికాప్టర్ను వాడుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఒక మంత్రిగా ఉండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక హెలికాప్టర్ తెప్పించలేకపోయాను, ఎవరైతే 2-3 మృతులు కూడా చనిపోయిన సందర్భంలో నేను వాళ్ళని కాపాడలేకపోయానని కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? అసలు విజయ్ గారు మాట్లాడినా మీకైనా చెప్పేదంటే కేటీఆర్ ట్వీట్ చేస్తే సీఎం పోవడమేందండి బాబు. అక్కడ వర్షం కురుస్తుంది, వర్షం మీకు ఎప్పుడు లేనంత పెద్దగా వర్షం కురిసింది, ఖమ్మంలో మునిగిపోతున్నాయి. ఆ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు రాత్రులంతా అక్కడ తిరుగుతూనే ఉన్నారు. ఒక పక్క తుమ్మల, ఒక పక్క పొంగులేటి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు. మీరు అదే సోషల్ మీడియాలో ఛానల్ చూసారు. రాత్రి 1:30కి రాత్రి 1:30 తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాలువలు వెంబడి తిరిగాడు. ఇంత దారుణమా? కేటీఆర్ ఎక్కడ అమెరికాలో నుంచి నిద్రలేసి ట్వీట్ చేస్తే ముఖ్యమంత్రి పోవడం ఏదండి? మాట్లాడే వాళ్ళు కానీ కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడాలి. మనం చదువుకున్న వ్యక్తులం, సంస్కారవంతులం. ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది? కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చానని చెప్పాడు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి నేను
తెలంగాణ జాతిపితనని చెప్పాడు. ప్రధానమంత్రి కేసీఆర్ వస్తే ప్రధానమంత్రి కేసీఆర్కి పోలికేందండి, కేసీఆర్కి ముఖ్యమంత్రి పోలికేందండి. కేసీఆర్ అనే వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడుగా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా మీ పార్టీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని వరదలు రాగానే గ్రౌండ్లోకి వెళ్ళి తిరగమని చెప్పాల్సిన బాధ్యతానికి లేదా, ఆయన తిరగాల్సిన బాధ్యతానికి లేదా? ముఖ్యమంత్రి ఏమని విమర్శించాడు? కేసీఆర్ ఇదే మాటలు, ఇదే అవసరం లేని మాటలు. కేటీఆర్ ట్విట్ పెడితేనే ముఖ్యమంత్రి పోయాడు, కేసీఆర్ డబ్బులు నేను మాట్లాడతా. ఎందుకు మాట్లాడారు? ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ మంత్రులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి వెళ్తే శాంతి భద్రతతో పాటు అక్కడ చేసే పని డిస్టర్బ్ అయిపోద్ది. ఆల్రెడీ మంత్రులు అదే పనిలో ఉన్నారు. మీరు ఇంకోటి చెప్తున్నారు హెలికాప్టర్ అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడ్చాడు. అది తప్పండి. అక్కడ సందర్భం ఏంది? హెలికాప్టర్ తెచ్చే ప్రయత్నం చేశారు, హెలికాప్టర్ అందుబాటులో రాలేదు. ఆ సమయం గ్యాప్ లో వాళ్ళకి రక్షించలేకపోయాము. అరే నేను ఇన్ టైంలో హెలికాప్టర్ వచ్చింటే వీళ్ళు బతుకుండే వాళ్ళే అని ఆయన బాధపడ్డాడు. ఆయన హృదయం స్పందించింది. నా చేతగానితనానికి నేను ఏడ్చానని చెప్పి చెప్పలా పొంగులేటి గారు. మీరు రిసీవింగ్ రాంగ్ రిసీవింగ్. అది అంతా కేసీఆర్ రిసీవింగ్, అంతా దరిద్రపు రిసీవింగ్. ప్రజల మనోభావాలు అది కాదు. ఒక మంత్రిగా ఆ రాష్ట్ర మంత్రిగా ఆయన నియోజకవర్గంలో ఒక కుటుంబం ఆపదలో ఉంటే కాపాడుతానే ప్రయత్నం చేశాను, ఇన్ టైంలో కాపాడలేకపోయానని బాధపడ తప్ప హెలికాప్టర్ రాలేదని ఏడ్చినట్టు అండి ఎవరండి చెప్పింది? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రధానమంత్రి కంపేర్ చేయండి. ముఖ్యమంత్రి కేసీఆర్కి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపేర్ చేయండి. ఈ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు కూడా వరదలు వచ్చినా, మునిగిపోయినా ఎక్కడ స్పందించలేదు, పర్యటించలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి ముందు స్పందించాలి. మాకంటే ముందు ప్రభుత్వం అన్నాడు. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం చేసే పని చేస్తుంది, ప్రతిపక్షం చేసే పని ప్రతిపక్షం. అన్న చెప్పినట్టుగా రాజకీయ పార్టీలకు ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆయన చెప్తే ఈయన చేయడు, ఈయన చెప్తే ఆయన చేయడు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండడం మేము స్పందించలేదా? మేము ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం అన్నం పెట్టకపోతే చాలా చోట్ల మేమే అన్నం పెట్టాం. మా నియోజకవర్గం కూకుడుపల్లి నేను చాలా చోట్ల భోజనాలు పెట్టా. ఈరోజు అధికార పార్టీ ఉంది, మా కమిషన్లు పెడుతుంటే మేము చూసాము. మేము అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కూడా అందేంటంటే, కేసీఆర్ నన్ను విమర్శించే అర్హత నీకు లేదు, కేసీఆర్ పార్టీ నాయకులు లేదు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? ఆయన అమెరికా నుంచి ట్వీట్లు పెట్టాడు. ఏమని? నీకు వర్షం కురిచింది ఏ రోజు? శుక్రవారం ఇబ్బంది అయ్యి శనివారం ఇబ్బంది అయితే 2 రోజులు రావచ్చు యూకే నుంచి, కానీ ఎక్కడుంటే అక్కడి నుంచి, ఏ దేశం నుంచి అయినా 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రం రావచ్చు. కానీ నువ్వు అక్కడి నుంచి రాకుండా ఆ రైలు ఎక్కాను, ఈ రైలు ఎక్కాను, ఇది అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎక్కాను, ఈ 15 సంవత్సరాల క్రితం ఎక్కాను అని ట్వీట్లు చేస్తూ నీ నియోజకవర్గ సిరిసిల్లలో గోదావరి నీళ్ళన్నీ వచ్చి మునిగిపోతే నువ్వు అక్కడికి వచ్చి రాకుండా ఎక్కడుండి ట్వీట్ సిగ్గుందా మీకు? అసలు మీకు సామాజిక బాధ్యత ఉందా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? మీరు మా ముఖ్యమంత్రి విమర్శిస్తారని. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బై రోడ్ వెళ్ళాడు, ప్రతి పలకరించాడు, ఇబ్బందులు చూశాడు. ఆ సందర్భంలో మీ మీడియా మిత్రులు, పత్రికలు, చాలా ఛానల్స్ వాళ్ళు మీరు కేసీఆర్ గారు రాలేదు ఏమంటారని అడిగారు. దానికి స్పందించాడు. దానికి ఏమన్నాడు? కేసీఆర్ ఏ రోజు రాలేదు, ఏ రోజు పర్యటించలేదు, ఏ కష్టం వచ్చినా రాలేదు. ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్లో రైలు ప్రమాదం జరిగితే పలకరించలేదు. ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఫామ్ హౌస్ కి దగ్గరున్న కొండగట్లో బస్సు ప్రమాదం అయితే పలకరించలేదు. ఏ రోజు కూడా కేసీఆర్ పలకరించలేదు. కేసీఆర్ స్పందించే గుణం లేదు. కేసీఆర్ వ్యాజ పని ఇది కాదు. నువ్వు మమ్మల్ని విమర్శించడం కాదు, నువ్వు ప్రజల్లోకి రా, నువ్వు ప్రజల్లో ఉండు, ప్రజలలో మేము కంటే మెరుగైన చర్యలు చేపట్టే విధంగా మాకు సలహాలు సూచనలు ఇవ్వు అని మేము చెప్పాడు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అరే హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తున్నారండి. ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అంది 100% రైట్. మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు. సాంబశివరావు విజయ్ కుమార్ గారు చెప్పాల్సింది. విజయ్ కుమార్ గారు అయినా నేనేం చెప్పాల్సింది అంటే, నీ కూతురు జైలు నుంచి వచ్చేదాకా గొడవ చేశావు. నీ కూతురు జైలు నుంచి వచ్చింది, వచ్చి 10 రోజులు అయింది. నేను అది చూస్తా, ఇది చూస్తా, నన్ను బలిపాదం చేశారు, నా తడాకా చూపిస్తా, మీకు లెక్క సరి చేస్తా, మీ అంతు చూస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఎవరు అంతు చూస్తుంది? వాళ్ళ నాన్నంతా జైలు నుంచి తీసుకురానందుకు, వాళ్ళ జైల్లో ఉన్నందుకు, పలకరించినందుకు వాళ్ళ నాన్న అంతు చూస్తా. ఏ రోజు వాళ్ళ అన్న వచ్చి ఆయన బేరం ఆయన చేసుకుని పార్టీ విలీనం కోసం ఆయన మాట్లాడుకున్నందుకు వాళ్ళ అన్ననంటదా, లేదా వాళ్ళ భావనంటదా? ఎవరినంటది? వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ అంటదా? ఎవరు అంతు చూస్తుంది? మా అంతు చూస్తా? మాకేం సంబంధం అండి? మేము అడుగుతుంది ఏంది? 10 రోజుల నుంచి జైలు నుంచి బయటకు వచ్చావు, నీ కుటుంబము, హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత కానీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్న, తండ్రి, చెల్లి. నీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వు ఎంపీ, ఎమ్మెల్సీ, నీ అన్న మంత్రి, మీ బావ మంత్రి. హరీష్ రావు కొన్ని చోట్ల తిరిగాడు, పలకరించాడు. మేము అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో
ఈరోజు హైదరాబాద్ న్యూస్ చూసుకోండి, కేసీఆర్ గారు హరీష్ రావు గారు మా పార్టీ నాయకులు మీరు వరద సహాయక చర్యల్లో పాల్గొనండి అని పిలుపునిచ్చినా ఎక్కడ ఎమ్మెల్యే కనపడరా? ఎమ్మెల్యే తిరిగారా? మేము అనేది ఏంది, మీరు అనేది ఏంది? ఈరోజు సమాజం, తెలంగాణ సమాజం నొత్తును మొత్తుకుంటుంది ఏంది? మీకు సిగ్గుందా? 10 సంవత్సరాలు అధికారం అనుభవించారు, కష్టంలో ప్రజలుంటే బయటకు రారా? పలకరించరా? మీరు రారా? తిరగరా? ఈ కష్టాన్ని ఎవరు? వాళ్ళు కూడా వచ్చి పబ్లిక్లో తిరిగితే ఏమైనా లోటుపాట్లు జరిగితే ఎక్కడైనా సహాయ చర్యలు అందుబాటులో లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలుగా అక్కడికి వస్తే ఆ సహాయ చర్యలకు ఇంకొంచెం ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన. అంతేగాని మంత్రులు, అరే 3 మంత్రులు నిద్ర లేకుండా తిరిగారండి, 2 వీలర్ మీద తిరిగాడు. మా పొంగులేటి గారు కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. మా డిప్యూటీ సీఎం నైట్ 1:30, 2:30 దాకా తిరిగాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడు తిరిగారండి తెలంగాణ 10 సంవత్సరాలు? ఇన్ని కష్టాలు వస్తే ఏ రోజు తిరిగారు? ఒక్క నిమిషం సత్యం గారు చెప్పండి. విజయ్ గారు, ఒక్కరోజు కూడా కేసీఆర్ బయటికి రాలేదు. కొండగట్లో కూడా బస్సు ప్రమాదం జరిగి 63 మంది అభాగ్యులు చనిపోతే కనీసం చూడడానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలేదు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పోలేదు. 10 ఏళ్లలో ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కావచ్చు ఆయన ఎక్కడ కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయనకు విమర్శించే హక్కు లేదని కూడా మరి కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు 10 ఏళ్ళు చేశారు, ఓడిపోయారు, ప్రభుత్వంలో లేరు, అయిపోయారు. మీరు అవన్నీ చేసి అయిపోయా, ప్రజలు ఓడించినటువంటి పార్టీగా ఉన్నటువంటి అయిపోయిందంటారా? అయిపోయిందా? ప్రజలు తీర్పిచ్చేసిర్రు, దాని అంశం అయిపోయింది. ఇప్పుడు వరదలలో మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఆదుకోలేదు అనేది ప్రశ్న. ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వాన్ని పని చేయించడమే ప్రతిపక్ష పార్టీగా ఉంటది. ఆ పని చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే వీళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉంటే వీళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. కేటీఆర్ పోలేదండి, పోకుండా ప్రజల గురించి మాట్లాడి ట్వీట్ ముఖ్యమంత్రి విజయ్ గారు ఒక్క మాట, విజయ్ గారు సత్యం గారు మాట్లాడుతున్నారు. ఒక్క మాట విజయన్న ఒక్క మాట అన్న, విజయ్ కుమార్ అన్న బాలకృష్ణ ప్రోగ్రామ్ అటెండ్ అవుదామని చూశాడు, ట్వీట్ చేసిన తర్వాత అడిపోయాడు. బాలకృష్ణ ప్రోగ్రామ్ ఆయన సిల్వర్ జూబ్లీ చంద్రబాబు నాయుడు ఆడ తిరుగుతుంటే ఈయన బాలకృష్ణ ప్రోగ్రామ్ అటెండ్ చేద్దామని పోయారు. దానికి సంబంధించిన కొట్లాట కూడా జరిగింది. ఏమైంది, సీఎం సంబంధించిన లైవ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తోటి పోతే ఆడ బాలకృష్ణ అభిమానులు సీఎం మనుషులను కొట్టిరు. ఇక్కడ దాంట్లో ఆ తర్వాత లైవ్ లేదని చెప్పి వచ్చిర్రు. ఆ తర్వాత ట్వీట్ వచ్చినాక ఖమ్మం పోయిన. అప్పటిదాకా ఖమ్మం పోవాలని అనుకోలేదు, నెక్స్ట్ ఖమ్మం పోయినట్టు అక్కడ పోయి విజయ్ కుమార్ అన్న దయచేసి ప్రజలు తప్పుదో పట్టించొద్దు. ట్వీట్ ఇచ్చిన దానికి, రాత్రిపూట బాలకృష్ణ ప్రోగ్రామ్ అయిన దానికి, పొద్దున 10ంటికి ఖమ్మం పోయిన దానికి సంబంధం లేదు. బాలకృష్ణ ప్రోగ్రామ్ అయిన రోజు వరదలు వస్తున్నాయి. చంద్రబాబుకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. చంద్రబాబు గారికి వరదలు వచ్చింది ఆయన నివాసానికి కేవలం 10 కిలోమీటర్ దూరంలో. ముఖ్యమంత్రి గారికి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు, ఖమ్మంలో జరుగుతుంది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు అక్కడ విస్తృతంగా గ్రామాలలో పర్యటిస్తున్నారు, విస్తృతంగా నాలాలు, చెరువులు, నదులు సందర్శిస్తున్నారు. తక్షణ ఏర్పాట్లు, తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నారు. మీరు చెప్పింది సత్యదూరము. ముఖ్యమంత్రి గారు తెల్లవారు పొద్దున 10ంటికి ఆన్ రోడ్లో వెళ్ళింది, చంద్రబాబు పొద్దున. రాత్రి ట్వీట్కి సంబంధం లేదు. నువ్వు ట్వీట్ చేసి మమ్మల్ని అప్రమత్తం చేయడం కాదు. నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినోడివి, 10 ఏళ్ళు ఎప్పుడు కష్టాల్లో లేనివాడివి. నువ్వు 10 నెలలు అధికారం లేకపోతే కంటే బయటకు వచ్చి ప్రజల్లో రమ్మని అడుగుతున్నాము. ఓకే, మీరు హెలికాప్టర్లు తెప్పించుకోవడంలో మీ వైఫల్యం కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా మీరు అప్రమత్తం కాలేదు. ఇప్పుడు జరిగిన మరణాలకు ప్రభుత్వమే కారణము. ఇది కేటీఆర్ ట్వీట్లోని ప్రధాన అంశం. దీనికి ఏం చెప్తారన్న? అన్న, హెలికాప్టర్లు ఇప్పుడు మనకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరద వచ్చింది. మనకి అవైలబిలిటీ రావాలంటే వాతావరణం సహకరించాలి. పోయినసారి మీకు గుర్తు, మొన్న సెప్టెంబర్ 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఎందుకు జరిగింది? అది వాతావరణం అనుకూలించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వాతావరణం అనుకూలించుంటే ముఖ్యమంత్రి, మంత్రులు హెలికాప్టర్ తెప్పిరా. ఆ చిన్న సెన్స్ మనం మిస్ అయితేటన్నా, మనకి హెలికాప్టర్లు ఇయ్యరా లేదా లేకనా? అందుబాటులో లేవు. అక్కడ అందుబాటులో ఇప్పుడు అన్న అంటున్నాడు,
మీరు బీజేపీ ఎవరిని అడగాలి? నువ్వు అన్నయ్య ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఏమడిగాడు? ప్రధానమంత్రి వస్తాడు. ప్రధానమంత్రి ఎందుకు వస్తాడు? నీ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో యజ్ఞాలు యాగాదులు చేసుకుంటాడు, కూతురు కోసం పైరు చేసుకుంటాడు. ఆయన రాడంట, ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వస్తాడంట. మేము అనేది ఏంటంటే ఈ క్వశ్చన్ బీజేపీ వాళ్ళని అడగాలి. రాహుల్ గాంధీ కూడా రావాలంట అన్న. జాతీయ స్థాయిలో విపత్తుగా పరిగణించినాక వస్తారన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వీళ్ళు వస్తే తక్షణ చర్యలకు ఇబ్బంది కలుగుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, దేశ ప్రతిపక్ష నాయకులు వస్తే తక్షణ చర్యలకు ఇబ్బంది కలిగింది. ఒక మాట ఏంటన్నా, కేసీఆర్ బాధ్యత ఏంటంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా తేడా ఉంటుంది. సెక్యూరిటీ విజయం తేడా ఉంటుంది. మనం చెప్పేది ఏంటంటే అన్న, ఈ రోజు ఆ బాధ్యత కేసీఆర్ గారు నిర్వర్తించలేదు. ప్రధాన ప్రతిపక్షగా నువ్వు అసెంబ్లీకి రావడానికి కుదరదు అంటావు, నువ్వు హెల్త్ బాగాలేదంటావు, నువ్వు ఫామ్ హౌస్గా పరిమితం అవుతావు. నీకున్న 30 మంది ఎమ్మెల్యేలు పబ్లిక్లు తెప్పొచ్చు కదా, ఈ 30 మంది ఎప్పుడు తక్షణ చర్యలు స్పందించవచ్చు కదా. మీరు మమ్మల్ని విమర్శించి మా ముఖ్యమంత్రి కర్రల్లో కాలు పెట్టారు, మా ముఖ్యమంత్రి గారు విమర్శించి నువ్వు అమెరికాలో ట్వీట్ చేసేవాడు, ఫ్లైట్ లో రావచ్చు కదా. 1 minute. బీజేపీ నాయకులు బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటండి మహేందర్ రెడ్డి గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉంది, ఇక్కడ మరి వరదలు విపత్తులు వస్తున్నాయి, ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని మరి బీజేపీ విస్మరిస్తుందా? ఎందుకని మరి ఆంధ్రప్రదేశ్కు 5-6 హెలికాప్టర్లు పంపించారు, బోట్లు పంపించారు, తర్వాత ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించారు, కానీ తెలంగాణ విషయంలో ఎందుకని కొంత మొన్న బడ్జెట్లో చూసుకుంటే గుండు సున్నా, ఇప్పుడు కూడా సహాయం చేయడం విషయంలో కూడా ఇలాగే ఎందుకు ఉంటుంది? మీకు కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపించి మరి తెలంగాణలో బీజేపీని 2వ స్థానంలో ఉంచారు కదా, ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు చెప్పండి. ఒక విషయం అండి, ఇప్పుడు దాంట్లో చెప్తాం, కాంగ్రెస్ నుంచి వారు పాల్గొంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి పాల్గొంటున్నారు, జర్నలిస్ట్ గా పాల్గొంటున్నారు చెప్పాలి. ఎందుకంటే వారు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా పాల్గొంటున్నారు అంటే ఓకే స్వాగతిస్తా, లేకపోతే జర్నలిస్ట్ గా పాల్గొంటున్నా అంటే ఒక పార్టీని నెత్తిన వెతుకో మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే విజయ్ గారు మహేందర్ రెడ్డి గారు మహేందర్ గారు మహేందర్ గారు నేను చెప్తాను మీరు ఆగండి. మహేందర్ గారు మహేందర్ గారు 1 minute. మీరిద్దరు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. మీరు ఆపండి. మహేందర్ గారు మహేందర్ గారు 1 minute. మీరు మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్, ఎవరికి ఏం వినిపించదు. మీరు ఆగండి. మహేందర్ గారు నేను చెప్తాను. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. నేను చెప్తాను. మహేందర్ గారు విజయ్ గారు మీరు ఆగండి. నేను చెప్తాను. ఇది తప్ప వ్యక్తుల మీద దాడులు చేసుడు తప్ప, మత గొడవ సృష్టించడం తప్ప, అవతల మీద పర్సనల్ గా దాడి చేయడం తప్ప తెలంగాణని నాశనం చేసుకుంటూ, తెలంగాణ దోసుకతింటూ, అదానికి అప్పచెప్తూ, అదానికి మార్కెట్ క్రియేట్ చేయడానికి. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు చెప్పు, ఎందుకు ఆయన అడిగింది కదా, తెలంగాణకు సాయం ఎందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోయింది. ఇద్దరు ఒకసారి మాట్లాడితే వాయిస్ ఎవరిది వినిపించదు. మీరు ఆగండి. స్టాప్. మహేందర్ గారు మీరు ఆగండి. ఎవరన్నా ఒక్కరు ఆగండి ప్లీజ్. మీరు ఆగండి. నేను చెప్తాను. మహేందర్ గారు
అన్న నేను ఆయన తెలంగాణ ఉద్యమ సమయం నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. కోర్స్ ఆయన ఒక అనలిస్ట్గా ఇప్పుడు డిబేట్లో పాల్గొంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జర్నలిస్టుల పాత్ర మీకు కీలకంగా వ్యవహరించిన పరిస్థితి మనకు తెలిసిందే. కొంత మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాన్ని అంశంలో కాకుండా మరి అన్న చెప్పండి, బీజేపీ ఎందుకని ఈ సహకారం అందించట్లేదు కాంగ్రెస్ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, విజయ్ కుమార్ గారు స్వతంత్రంగా ఒక విలేకరుగా ఒక జర్నలిస్ట్గా ఆయన ఏదన్నా మాట్లాడవచ్చు. ఆయన మాటల్లో మేము ఏకీపించాల్సిన అవసరం లేదు, ఖండించవచ్చు. అదేవిధంగా మహేంద్ర అన్న కూడా ఏదైనా మాట, కానీ మహేంద్ర అన్న కూడా వ్యక్తిగతంగా విజయాన్ని అనొద్దు, విజయాన్ని కూడా పనికి మాల గెలిగి మాట అనొద్దు. ఏదున్నా మనము ఎవరు వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత లేదు. మనం మన ప్లాట్ఫామ్ మీద ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మమ్మల్ని పిలిచారు, మాకు అవకాశం ఇచ్చారు. ఏదైనా మేము మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు లబ్ధి చేకూరాలి. ఎవరు ఏం తప్పు చేశారో మనం దృష్టి తీసుకోవాలి, ప్రజల దృష్టికి. అనేక వేల మంది లక్షల మంది వీడియోలు చూస్తుంటారు. కాబట్టి విజయన్నకి అన్నకి ఇద్దరు చెప్తాం, ఇది కాదు, ఇది రైట్ టు వేదిక కాదు అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోజు రాష్ట్రాల్లో బీజేపీ పాత్ర ఏంది? టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మేము అనేది విజయన్ ఏమన్నా ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఆయన ఒపీనియన్ మేము ఏకీపించి ఖండిస్తే అయిపోయింది. ఇక్కడ విషయం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు ఉండి 2 మంత్రులు కూడా ఈ రాష్ట్రానికి సున్నా ఒక్క బడ్జెట్ కోట్లు. మహేంద్ర మీకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయారు. మీరు నేను మాట్లాడండి దయచేసి అన్న, నేను మాట్లాడండి. అయితే ఇక్కడ ఏమైందంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కూడా మన రాష్ట్రానికి డబ్బులు చేయలేదు. నిన్ను కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ రోజు ప్రధానమంత్రి గారు అడుగుతాము, అతి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఒక జిల్లాలో ఇంత ఎత్తు నష్టం జరిగిన కష్టం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని చర్యల వల్ల ముందస్తు చర్యలుగా చాలా ప్రాణ నష్టాన్ని కాపాడారు. ఓకే అన్న, 1 మినిట్ మీరు ఆగండి. మహేందర్ గారు చెప్పండి, మహేందర్ గారు మాట్లాడండి. కేంద్ర విషయం అండి, ఇవాళ డిబేట్ నడుతున్నది కేకేకే ఎక్కడ అని అర్థం ఉన్నది డిబేట్. విజయ్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడేది మీరు ఆగండి. విజయ్ గారు ఆగండి, మీరు ఆగండి. విజయ్ గారు విందాం, మీరు ఆగండి. విజయ్ గారు ఎందుకు సందర్శించట్లేదు? ఎందుకు భరోసా ఇవ్వట్లేదు? ఎందుకు వారికి భరోసా ఇవ్వట్లేదు? వాళ్ళ దగ్గర విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరిద్దరు ఒకేసారి మాట్లాడితే ఎవరు మాట్లాడింది ఏం వినిపిస్తే మీరు ఆగండి. మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. హెలికాప్టర్ మాట్లాడతారు విజయ్ గారు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. హెలికాప్టర్లు పంపించారు, ఎన్టీఆర్ బృందాలు పంపించారు. అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఏమనంటే ఆగండి. ఇద్దరు ఆగండి, మీరు ఇద్దరు ఆగండి. ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది. మహేందర్ గారు మీరు ఆగండి. మహేందర్ గారు కట్ చేయాల్సి ఉంటుంది, మీ ఇద్దరిని కట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆగండి. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తన విజయ్ మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారని చెప్తున్న క్రమంలో మరి మహేందర్ రెడ్డి ఆయన బీజేపీ నాయకులు మరి న్యాయవాది వాదనలు, ఇది కోర్టు కాదు, మనం వాదోపవాదాలు చేసేందుకు ఒక డిబేట్. ఎవరు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ విజన్ ఏంటి, మరి ఆ జర్నలిస్ట్కి ఆయన చెప్పాలి. మొత్తానికైతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఇవాళ ఖమ్మంలో ఇలాంటి సంభవించినాయి. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు మరొకసారి మీరు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరిస్తున్నామని చెప్పి కొత్త నాటకానికి తెర తీస్తున్నారు. సో ఈ హైడ్రా కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన వాటిలోకి మీ బుల్డోజర్లు పోతలేవు. ఎందుకు మరి హైడ్రాను కేవలం
మా ప్రతిపక్షాల మీద ప్రయోగించేందుకే చేస్తున్నారా అని చెప్పి కూడా విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఏం చెప్తారు? నేను మీరు చెప్పిన దానికి నాకు వాళ్ళు ఎడుగురు లేరు కానీ కొంచెం టైం ఇవ్వండి. ఓకే, మీరు స్పష్టంగా తెలంగాణ ప్రజలకి నమస్కరించి చెప్తున్నాము. హైడ్రా అనేది దీనికి ప్రతిపక్ష నాయకులకి దానికి సంబంధం లేదు. హైడ్రా అనేది ఇంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏది ఉందో అంతకుముందు విశ్వజిత్ అనే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు. సేమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నాడు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి వేరు. ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని గత 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అలా గ్రీన్ హైదరాబాద్ గా, గొలుసుకట్టు చెరువులున్న హైదరాబాద్ గా పర్యావరణ కాపాడాలి, ప్రపంచ స్థాయి నగరంగా ఇది రూపుదిద్దుకోవాలి, ప్రపంచ స్థాయి నగరంగా పెట్టుబడులు రావాలి అన్న దృఢ సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు అన్న రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా కావాలి. అనేక రాష్ట్రాల నుంచి మాకు ఫోన్లు ఎందుకు వస్తున్నాయి? మీరు గమనించాలి. పర్యావరణాన్ని కాపాడినప్పుడే మన మనుగడ, మానవ జీవన మనుగడ ఉంటుంది. ఈ పర్యావరణ మనం 2017లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ఈ రోజు వరకు కోలుకొట్టలేకపోయాం అని మీరు స్పష్టంగా చెప్తున్నాము. ఈ రోజు మోకిళ్లలో విల్లాలు మొత్తం నీళ్ళు, మోకాల్లో నీళ్ళు అయిపోయినాయి. ఈరోజు మా కూకుటిపల్లి అనేక చెరువులు కబ్జాలని, అనేక కాలనీలు మునిగిపోతున్నాయి. అన్న 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరం మునిగిపోయింది. మేము అనేది చిన్న స్వల్ప వర్షానికే, మొన్న ఖమ్మంలో జరిగినంత వర్షంగా హైదరాబాద్లో కూర్చుంటే హైదరాబాద్ ఏ పరిస్థితి ఏంది? దీన్ని ముందు జాగ్రత్త చర్యగా సంకల్ప బలంతో ఈ రోజు కేసీఆర్కి లేని సంకల్ప బలం మా ముఖ్యమంత్రి గారికి ఉంది. హైడ్రా విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం. ఫస్ట్ మా పల్లంరాజు గారిదే కోలుకొట్టాం. పల్లంరాజు గారు ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మా రాహుల్ గాంధీ గారి దాకా పోయినా కూడా ఆయన స్పష్టంగా ఆయన నిర్ణయాన్ని ఎక్కి తీసుకోవాలి. ఈ రోజు మా ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి గారు, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు స్వచ్ఛందంగా నాది తప్పు ఉంటే కొట్టేసేయండి, మాది బఫర్లో ఉంటే కొట్టేసేయండి, మాది నాలా మీద ఉంటే తీసేసేయండి ఎందుకు చెప్తున్నారు? మీరు ఈ నగరాన్ని కాపాడాలి. ప్రజలందరూ హర్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానాలు అందుతున్నాయి. అనేక మంది ట్విట్ చేస్తున్నారు. అన్న రేవంత్ రెడ్డి గారు మీ అండగా మేముంటాం, మీకు తోడుగా మేముంటాం, మీరు ఇది ముందుకు తీసుకెళ్ళండి అని అడుగుతున్నారు. మొన్న ఎందుకు మాట్లాడారు? ఖమ్మంలో అంత మునిగిపోవడానికి ఈ షోకాలు బీఆర్ఎస్ నేతలు, షోకాలు టీఆర్ఎస్ నేతలు ఉద్యమం పెట్టుకొని, ఉద్యమం పేరు చెప్పుకొని అనేక అక్రమాలకు పాల్పడిన నాయకులు. ఈ రోజు పువ్వాడ అజయ్ గారు ఆయన మమతా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఈ రోజు ఖమ్మంలో కాలువ మీద ఉంది. ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డిది, మల్లారెడ్డిది, వీళ్ళంతా మంత్రులన్నా. గత 10 సంవత్సరాలు వీళ్ళు మంత్రివర్గంలో మంత్రులుగా ఎలగబెట్టారు. ఈ రాష్ట్రాన్ని కాపాడతామన్నారు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ అవినీతిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. గత 10 సంవత్సరాలు జరిగిన అవినీతిలో ఒకటి కాదన్నా, మీరు చూశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, మన అమరవీర స్తూపం దగ్గర నుంచి అనేక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మీకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఇందులో ప్రతి దాంట్లో అవినీతి మయం. ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్న అవినీతిని కడగాలి, అవినీతిని భ్రష్టు పట్టించిన వ్యవస్థల్ని సరిచేయాలి, ఈ భ్రష్టు పట్టించిన వ్యవస్థని నడిపియాలి అన్న. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. టీచర్లు లేకుండా టీచర్లను భర్తీ చేశాం, ట్రాన్స్ఫర్లు చేశాం అన్న. ఒకటా రెండా అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత ఈ కేసీఆర్కి, ఈ కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చెందింది. మధ్యలో చెప్తున్నా ఇంకొక మాట మీరు గమనించారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా దగ్గర డబ్బు లేదు, 7 లక్షల కోట్ల అప్పుతో మేము రాష్ట్రాన్ని తీసుకున్నాం. 9 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, అనేక వ్యవస్థలు సరిదిద్దాం, విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం, హైడ్రాన్ ఏర్పాటు చేసాం, చెరువులు కాపాడటం కోసం, నాలాలు కాపాడటం కోసం అన్న. 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఇన్ని పైసలు తీసుకొని ఖర్చు పెట్టి ప్రజల్లో ఇచ్చారు. ఒక పక్క అప్పులు, ఒక పక్క వడ్డీలు, 41,000 కోట్ల అప్పులు తీర్చాం పాతాయి. ఇన్ని పనులు చేస్తూ ముఖ్యమంత్రి గారు మొన్న ఖమ్మంలో వరదలు వస్తే ఆ వరదల్లో ఖమ్మం జిల్లాకి స్థానికంగా 3 మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు స్థానికంగా చర్యలు చేపడుతున్నప్పుడు, సహాయ చర్యల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటున్నప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్తే ఆ వర్కులు డిస్టర్బ్ అవుతుందని తెల్లవారిపోతే అక్కడెక్కడ ఉన్న కేటీఆర్ నేను ట్వీట్ చేయబట్టిపోయాడు, ఎక్కడెక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేనేదో చేస్తూ పెట్టిపోయాడు. న్యాయం మాట్లాడితే మహేందర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. బీజేపీ ఎందుకని, మహేందర్ రెడ్డి గారు, విజయ్ గారు మీరు మాట్లాడకండి, ఆయనతో నేను మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. మహేందర్ రెడ్డి గారు ఎందుకని 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఎందుకని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు? సో బడ్జెట్లో మీరు రూపాయి పెట్టట్లేదు, ఓకే,
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక పోటీ ఉంటుంది. ఓకే, దానికి మేము అడగట్లేదు. కానీ వరదలు విపత్తులు సంభవించిన సమయంలో ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో చాలామంది మరి ఆ ఇళ్లలోకి నీళ్లు రావడం కావచ్చు, ప్రజలు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ వరదలో చిక్కుకొని చనిపోయారు. సుమారు 20 మంది చనిపోయిన క్రమంలో మరి అక్కడ మంత్రిగా ఉండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన మరి కొంత నేను కాపాడలేకపోయాను, హెలికాప్టర్ ఉంటే కాపాడేవాన్నేమో అని చెప్పి కూడా మాట్లాడడం కావచ్చు. సరే ఓకే, ఆయన మంత్రిగా వాళ్ళు కళ్ళ ముందు చనిపోతుంటే అది ఆవేదన గురై మాట్లాడిన మాటలుగా తీసుకోవచ్చు. కానీ బీజేపీ ఎందుకని ఆంధ్రాను ఒకలాగా తెలంగాణలో ఒకలాగా చూస్తుంది? మీరు చెప్పండి ముందు సమాధానం. ఇప్పుడు ఒక విపత్తు జరిగినప్పుడు విపత్తును ఫస్ట్ గ్రహించాల్సింది చెప్పండి ముందు, బీజేపీ వాళ్ళని చెప్పండి. ఓకే ఓకే, ఆయన చెప్తాడు. మీరు ఆగండి విజయ్ గారు, విజయ్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి విజయ్ గారు, ఆయన మాట్లాడినవ్వండి. విజయ్ గారు, విజయ్ గారు బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. చెప్తారు. మీరు ఆగండి విజయ్ గారు, మీరు ఆగండి విజయ్ గారు, ఆయన మాట్లాడినవ్వండి. మీరు ఆగండి విజయ్ గారు, విజయ్ గారు ప్లీజ్ మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి ప్లీజ్. మీరు మాట్లాడండి విజయ్ గారు, నేను మీతో మాట్లాడతాను. మీరు ఆగండి విజయ్ గారు, మీరు ఆగండి మీరు చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. ప్లీజ్ మీరు ఆగండి. హలో విజయ్ గారు, మీరిద్దరు మీరు ఆగండి విజయ్ గారు, ఆయన సమాధానం చెప్పాలి. మీరు ఆగండి. మహేందర్ గారిని మాట్లాడినివ్వండి. విజయ్ గారు మహేందర్ గారిని మాట్లాడినివ్వండి. మీరు కొంత కాసేపు మౌనంగా ఉండండి ప్లీజ్. ఆయన మాట్లాడి మీరు మాట్లాడుతున్న మధ్యలో ఏం మాట్లాడుతున్నారో జనాలకు ఎవరి మాటలు అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి మహేందర్ గారితో మాట్లాడదాం. నేను మీ తరపున తర్వాత మన తెలంగాణ సమాజం తరపున నేను అడుగుతున్నాను. మహేందర్ గారు లైన్లో ఉన్నారా? మీరు ఆగండి విజయ్ గారు, ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. మీరు ఆగండి విజయ్ గారు, మీరు ఆగండి. విజయ్ గారు మీరు జర్నలిస్ట్, జస్ట్ మీరు అన్లైన్ మీరు ఆగండి. ఈసీఆర్ వాళ్ళిద్దరు మ్యూట్లో పెట్టండి. ఒక్క నిమిషం మాట్లాడేదా? విజయ్ గారిని మ్యూట్లో పెట్టండి, మహేందర్ గారి మాటలు విందాం అన్న. ఓకే. సో అన్న, మరి బీజేపీ బీఆర్ఎస్లు మొదటి నుంచి కూడా ఇట్లాంటి చర్చా కార్యక్రమాలతోనే మరి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారా, కాంగ్రెస్ను ఇందులో బాధ్యులను చేస్తున్నారా? వాస్తవానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ట్వీట్ చేస్తే తప్ప మరి అక్కడ నుంచి లేదా బాలకృష్ణ ప్రోగ్రాంకి ఇచ్చిన ప్రియారిటీ తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి లేదా? వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పంపించడం కావచ్చు, ఒక పిలుపునిస్తే మరి లక్షలాది మంది కార్యకర్తలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకరిద్దరిని కూడా ఒక మంత్రిగా ఉండి ఒకరిద్దరిని కూడా కాపాడలేకపోయానని చెప్పి కళ్ళ ముందు వారు చనిపోతుంటే ఇప్పటికీ మీరు క్షేత్రస్థాయిలో ఒక హెలికాప్టర్ను కూడా ఎందుకు వాడతలేరు? మరి వర్షాలు వరదలు విపత్తులు సంభవిస్తున్నాయి. ఇంకా మరి ఆంధ్రాకు ఒకలాగా తెలంగాణకు ఒకలాగానే ఫీలింగ్ కూడా బీజేపీ తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారన్న? మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది మీ దగ్గర? అన్న మీరు 2 విషయాలు ముందు చెప్తున్నా. మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎనలేవు సేవలు చేస్తూ ఆయన అంకుటిత దీక్షతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, ఎన్ఎస్యూలో జీవితాన్ని ప్రారంభించి ఈరోజు గాంధీ భవన్లో ప్రతి క్షణం ప్రతి కార్యకర్తను కాపాడుతూ అండగా ఉంటున్నా గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు జస్ట్ ఇప్పుడే నియమించారు. జస్ట్ ఇప్పుడే నాకు మెసేజ్. ప్రత్యేక ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు కంగ్రాట్స్ చెప్తూ ఇప్పుడు మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తాను. అన్న, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం టిఆర్ఎస్ కొంతమంది నాయకులు చేసిన ఇది దుష్ట పన్నాగము. మా మంత్రులు ప్రతి క్షణం ప్రజల్లో ఉన్నారు. మా మంత్రులందరూ సీనియర్ మంత్రులు. మా మంత్రులందరూ కూడా ప్రతి కష్టంలో ఒక్క వరదలనే కాదు, మీరు ఈ 9 నెలల కాలంలో మా ముఖ్యమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ప్రతి కష్టాన్ని ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నారు. అప్పుల పాలై అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని
సమైక్యంగా ఉంచాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అన్న. మీరు గమనించండి, ఒక్కరోజు సెక్రటేరియట్ రాని ముఖ్యమంత్రి, ఒక్కరోజు సెక్రటేరియట్లో ఎవరికి అందుబాటులో లేని మంత్రులు, ఈరోజు సెక్రటేరియట్లో మా మంత్రులందరూ అందుబాటులో ఉంటే వేలాది ప్రజలు వస్తుంటే వారి సమస్యలు పరిష్కరిస్తూ అన్న. మీకు ఈరోజు హైదరాబాద్ నగరం ఇండస్ట్రియల్ హబ్గా, విద్యా హబ్గా, స్పోర్ట్స్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఒక ఆర్థిక రాజధానిగా, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటంలో మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తున్నారు, ప్రణాళికల్లో రచిస్తున్నారు. ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు హైడ్రా కావచ్చు, విద్యా కమిషన్ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మీకు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా సరే అన్న. మీరు ఒకటి గమనించండి, నిన్న హర్యానాలో స్కీప్ ఊడ్చే పని కోసం 1,66,000 మంది ఉద్యోగులు అప్లై చేశారన్న. అంటే ఊడ్చే పని చిన్న పని కాదన్న, ఊడ్చే పని చాలా పెద్ద పని, ప్రభుత్వ ఉద్యోగం, ఎవరిని కించపడట్లా. మీకు చెప్పేది ఒకటే అన్న, ఊడ్చే పని అని వాళ్ళు అన్నా పర్లేదు, దానికి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16,000 మంది అప్లై చేశారన్న. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంతగా విఫలమైంది. ఈ రోజు నిరుద్యోగ యువత అంతా పెరిగిపోయింది. నిరుద్యోగులకి మనం ఇచ్చే సర్టిఫికేట్ ఉపయోగం లేకుండా పోతున్నాయి, మనం చెప్పే చదువు ఉపయోగం లేకుండా పోతుంది, మనం చదువు చెప్పే ఉపాధ్యాయుల గౌరవం లేకుండా పోతుంది. అందుకని ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ ఉపాధ్యాయులకు 19,000 మంది ఉపాధ్యాయులకి ప్రమోషన్స్ ఇచ్చామన్నా, 30,000 మంది ఉద్యోగాల్ని ట్రాన్స్ఫర్స్ చేసామన్నా అన్న. ఈ రోజు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి మీకు ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా మీరు గతంలో ఎల్కేజీ నుంచి పీజీ నుంచి ఫ్రీ ఇస్తా అన్న కేసీఆర్ కంటే దాన్ని మెరుగైన చర్యలు, మెరుగైన విద్యా విధానం తెచ్చే విధంగా, స్పోర్ట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆర్థికంగా మన రాష్ట్రం టాప్ లో ఉండాలి, ఏ విధంగా టెక్నాలజీలో టాప్ లో ఉండాలి, ఇండస్ట్రియల్ టెక్నాలజీ టాప్ లో మా ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఓర్చుకోలేక, ఏమనలేక ఈ 9 నెలల కాలంలోనే ఇంత అభివృద్ధి, ఇన్ని ప్రజలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమంగా నిధులు పంచారు. అప్పులు ఉన్నా సరే అన్న, ఒక్క మాట మధ్యలో అన్న, ఇన్ని రోజులున్నా ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్, ఇదే హరీష్ రావు, అనేక మంది మంత్రులు కారు కూతలు కోశారు. ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మా ముఖ్యమంత్రి, మా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటున్నాము, ఈ ముఖ్యమంత్రి 4 నెలలే, 3 నెలలే, 6 నెలలే అన్నారు. కానీ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది. ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు, ఇలాంటి కాలంలో కర్రలు పెట్టేవాళ్ళు, ఎన్ని మాటలు అవాకులు చెవాకులు పేరున నిజం ప్రజలకు తెలుసు. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉన్నారు, ఏ విధంగా అయితే మా మంత్రులు ప్రజల్లో ఉన్నారు, ఏ విధంగా అయితే మా మంత్రులు ప్రత్యక్షంగా సహాయక చర్యలో పాల్గొన్నారు, ప్రతి కష్టంలో మా మంత్రులు పోతారు. మా సీతక్క కావచ్చు, మా పొంగులేటి గారు కావచ్చు, మా దామోదర్ నరసింహ గారు నిన్న మొన్న కూడా హాస్పిటల్ విజిట్ చేశారు. ప్రతి మంత్రి కూడా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని, వాళ్ళ కష్టాల్ని, ప్రజల కష్టాల్ని వాళ్ళ కష్టాలను భావించి తిరుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడడానికి విజయన్న ఒక అనలిస్ట్, నేను అనొద్దు, ఇలా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వాన్ని అవాకులు చవాకులు పెట్టి మమ్మల్ని కించపరిస్తే మీకు ఏమి కాదు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పారు, కర్రు వాచి వాత పెట్టారు, అయినా మీకు బుద్ధి రాలా. మీరు పరిమితంగా మీరు కేవలం దానికే. ఓకే అన్న, ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మరి పిసిసిగా మరి మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం అయితే మేము కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సో ఆయన ఖాయం కావడం పట్ల మరి న్యూస్ 360 తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు కూడా. సో మరి ఇక రేవంత్ రెడ్డి ఒక విజన్తో పోతున్నారు. కేసీఆర్ దేశంలో రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దినామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రపంచంతోనే మాకు పోటీ, పక్క రాష్ట్రాలతో కాదు, హైదరాబాద్లో ఇప్పటికి 3 నగరాలు ఉన్నాయి, ఇంకో 4వ నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పి ఒక విజన్, ఒక మూసి ప్రక్షాళన కావచ్చు, ఇవన్నిటిని మేము హర్షిస్తున్నాం. సో దీంట్లో మరి బీజేపీ నాయకులు బేతి మహేందర్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి, కంటిన్యూ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మహేందర్ గారు. 1 మినిట్ మీరు ఆగండి. విజయ్ గారు, ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. మేమైతే ఒక రకంగా మీరు మా స్టూడియోకి వచ్చి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు, చాలా సంతోషం. మహేష్ కుమార్ గారు పిసిసిగా మరి నియామకం తర్వాత ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇటు పార్టీ పరంగా
పోతుందనే ఒక సంకేతం అయితే ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా మరి 2 గ్రూపులు అయినాయి. కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయట చూపుతున్నాయి. సీఎం రేవంత్ ఒక పేరు చూపెడుతున్నారు, మిగతా వర్గం అంతా ఇంకో పేరు చెప్తున్నారు. ఈ రెండింటికైతే వాళ్ళ పుల్సా పెట్టిరు. సో ఇట్లాంటి పరిస్థితి మరి ఇక ముందు కూడా ఉంటుందా? ఎందుకంటే నెల రోజులు ఉండదు, 2 నెలలు ఉండదు, 6 నెలలు కూలిపోతుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇక ముందు కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, తర్వాత మిగిలిన ఏదైతే కేబినెట్ మంత్రి పదవుల విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? అన్న ఇంకోటి మరొకసారి ఇప్పుడు మీరు అన్నట్టుగా పోటీలు లేవు. రేవంత్ రెడ్డి గారు ఒక ఫేస్ అయి చెప్పలా. మాకు పోటీ పడ్డ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నాయి. అవును, పోటీ పడ్డ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించిన నాయకులే. ప్రతి వ్యక్తి కూడా పిసిసి పదవికి అర్హుడైన వ్యక్తులే పోటీ పడ్డారు. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమైక్యంగా ఈ పార్టీ బలంగా ఉండాలి, గట్టిగా ఎదుర్కోవాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి అధికారం ఇచ్చి ఈరోజు పిసిసి అధ్యక్షుడు చేశారంటే మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో విశేష సేవల నుంచి విశేష అనుభవంతో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా ఉండి గాంధీ భవన్లో అందరికి అందుబాటులో ఉండి గాంధీ భవన్లో ప్రతి వ్యక్తిని పలకరిస్తూ ప్రతి వ్యక్తి కష్టం నష్టం తెలుసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసికి అందుకు ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులతో మిగతా సీనియర్ నాయకులు బలపరిస్తే ఆయన పిసిసి అధ్యక్షుడు ఎందుకు అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా మీకు చెప్పేది ఏంటన్నా, మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి ఈ రోజు అనుభవించిన మిగతా వాళ్ళు కించపరిచారు కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు వస్తే అవకాశం. అంటే ఇదంతా ఏకాభిప్రాయంతోనే కాంగ్రెస్ ఏకాభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో అంతా ప్రశాంతం. ఓకే, థ్యాంక్ యూ సత్యం శ్రీరంగం గారు స్టూడియోకి వచ్చి మరి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక మరి బేతి మహేందర్ రెడ్డి గారికి అలాగే విజయ్ నారా గారికి కూడా మరి ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.